శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తుల రాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఏకాదశంలో శని గారు బాగున్నారు. 4 గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తున్నాయో చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకోవాలి. పైగా శని గారు అనేటప్పటికల్లా పెద్ద గ్రహము, ఆయన లాభస్థానంలో ఉన్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. రాని బాకీలు, మొండి బాకీలు, అసలు మనం ఊహించనివి ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్కడో ఒక చోట అదృష్టం ఉందండి, మాకు ఈ విధంగా కలిసి వచ్చింది అంటారు. ఆ ఎక్కడో అదృష్టం అంటే ఏంటి అంటే ఈ శనిగారి ప్రభావమే వృషభ రాశి వారికి అంతగా యోగిస్తుంది అనమాట. అలాగే సంతానం విషయంలో చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో
కొంచెం ఆరోగ్యం ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నా కూడా బాగుపడే విధంగా ఔషధ సేవ చేయడం ఏంటి, తగ్గిపోయిందండి, టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయిందండి, అంత బాధ కూడా అంటారు. ఆ అంత బాధ కూడా అనంటే చాలా వచ్చింది, చిన్న టాబ్లెట్కే తగ్గిపోయింది అంటారు. అంటే అది ఆ ఔషధంలో ఉన్నటువంటి మహిమ కాదు, ఆ గ్రహము అక్కడ మంచి ఫలితాలను ఇస్తోంది, దానికి తగిన ఉపచారం జరిగిందనమాట. ఏదైతే ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే పెద్ద ఫలితాన్ని ఇచ్చేసింది అది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుటుంబ రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కొంచెం ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అయితే కుటుంబంలో ఉండే అనిశ్చిత పరిస్థితి ఏదైనా ఉందా అంటే దాని గురించి మీరు కొంచెం కాలాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎంత మాత్రము కనిపించబోవడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. ఇక వ్యాపార భాగస్వాముల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలకి వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దగ్గర ప్రయాణాలు అయితే మీకు అనుకూలంగానే ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం శారీరకమైన శ్రమ కలుగుతూ ఉన్నప్పటికీ మీ కష్టానికి సరిపడా ధనం వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పని సామర్థ్యం, ఎవరికైనా సరే ఉద్యోగమా, వ్యాపారమా, ఏదో ఒక జీవనాధారం ఉంటుంది. దానిలో చక్కటి సామర్థ్యాన్ని చూపిస్తారు, నిపుణతని చూపిస్తారు. ఇది మీకు చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది. అంటే ఎదుటి వాళ్ళు కానీ లేదా పై అధికారులు కానీ గుర్తించి మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది చాలా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేటటువంటి విషయంగా తెలియచెప్తూ ఉన్నాను. విద్యార్థులు ఇంకా కొంచెం అభ్యాసాన్ని ఎక్కువ చేయాలి. అలాగే వ్యాపారాలలో ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి. స్త్రీల విషయంలో గణపతి ఆరాధన తప్పనిసరిగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాజకీయ నాయకుల విషయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడమే మంచిది. ఇక వ్యవసాయదారులు కూడా కష్టపడాల్సిందే, కష్టానికి తగిన ఫలితం వచ్చేటట్టుగానే ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ద్వితీయంలోకి వచ్చి ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క గమనము షష్ఠ స్థానంలోకి వచ్చింది. ఈ రెండు విధాల గ్రహ మార్పుల ఫలితాలు కూడా అంతగా యోగించబడడం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వివాహేతర సంబంధాలు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఇద్దరి మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు ఉన్నా, అది ఏ రకమైన సంబంధ బాంధవ్యాలైనా అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్నా చెల్లెలు అవ్వచ్చు, ఇలాగా ఏ రకమైన సంబంధ బాంధవ్యాలైనా దెబ్బతినకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే రవి, శుక్ర, గురు ఈ 3 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. లలితా సహస్రనామాన్ని విడవకుండా ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. శుభం.